రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాలు అనూహ్యంగా ఉంటాయి. పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడం ఒక భాగము. మన సైన్యాన్ని, మన ఎయిర్ ఫోర్స్ని సమాయత్తం చేయటము, నేవీని సంసిద్ధ స్థితిలో ఉంచటము, దాని ద్వారా పాకిస్తాన్కి మరిచిపోలేని గుణపాఠం చెప్పడము, పాకిస్తాన్ మరొక 5-10 సంవత్సరాల వరకు అసలు భారత్ వైపు తేరిపార చూసే పరిస్థితి లేకుండా చేయటం, ఇదంతా అద్భుతమైనటువంటి వ్యూహము. ఇప్పుడు యావత్ ప్రపంచము భారతదేశపు సైనిక పాఠవాన్ని, భారతదేశం యొక్క స్వదేశీ టెక్నాలజీని, మన మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీస్ని, డిఫెన్స్ రంగంలో మన వ్యూహరచనని, వీటిని ఇప్పుడు చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. అనేక దేశాలు భారతదేశం వైపు నాయకత్వం ఇవ్వాలని చెప్పి చూస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కేవలం యుద్ధం సరిపోదు, యుద్ధంతో పాటు దౌత్యం కూడా కావాలి. కాబట్టి దౌత్యం దిశగా ప్రధానమంత్రి 32 దేశాలకు భారతదేశపు ఎంపీల ప్రతినిధి మండళ్లను పంపించారు. 8 మంది 10 మంది ఎంపీల టీమ్స్ ప్రపంచమంతా తిరిగి వచ్చాయి. అయితే ఇక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క నేతృత్వ చాతుర్యం, వ్యూహ చాతుర్యం బయటపడుతుంది. ప్రధానమంత్రి అనేక మంది విపక్ష సభ్యులను ఈ డెలిగేషన్లో భాగస్వాములు చేశారు. నా పార్టీకి చెందిన వాళ్లకు నాయకత్వ పొజిషన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు షైన్ అయ్యే అవకాశం ఉందని ఆయన భావించలేదు. అధికార పక్షం వాళ్ళు మాట్లాడినట్టయితే ఇతను అధికార పక్షం వాడు కాబట్టి బీజేపీ యొక్క రైట్ వింగ్ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయా దేశాల్లో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ శక్తులు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యూహకర్తలు కానీ పొరపడే అవకాశం ఉంది. అందుకని చాలా చోట్ల నాయకత్వము విపక్ష నేతలకు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ప్రముఖ దౌత్యవేత్త, ఐక్యరాజ్య సమితిలో సీనియర్ పొజిషన్స్లో పనిచేసినటువంటి శశి థరూర్, గతంలో మన విదేశ వ్యవహారాల మంత్రులుగా పనిచేసిన కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, మనీష్ తివారీ, వీళ్లతో పాటు మమతా బెనర్జీ మేనల్లుడైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ రక్షణ మంత్రి శరద్ పవార్ కుమార్తె అయినటువంటి సుప్రియా సూలే, డిఎంకేకి చెందినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి సోదరి అయినటువంటి కనిమొళి, వీళ్లతో పాటు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నాయకుడు, మైనారిటీ, ఇటువంటి విషయాల్లో మొదటి నుంచి కూడా మోదీ ప్రభుత్వ వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్న ఈ నాయకులు ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో విపక్ష ఎంపీలు, వీళ్ళకి నాయకత్వం ఇచ్చారు. వీళ్ళు అత్యంత సమర్థవంతంగా భారతదేశపు వ్యూ పాయింట్ని 10 మంది ముందు పెట్టారు. విపక్ష నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం వల్ల ఆయా దేశాల్లో ఉన్నటువంటి డిప్లొమాటిక్ కమ్యూనిటీ, నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, వ్యూహకర్తలకు వాళ్ళపైన చాలా ప్రభావం పడుతుంది. ఇది మొట్టమొదటి లాభము. రెండవది, భారతదేశము మొత్తము పాకిస్తాన్ని ఎదుర్కొనే విషయంలో పార్టీలకు అతీతంగా, రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచన విధానాలకు అనుకూలంగా అతీతంగా ఈ దేశము ఒక్కటిగా ఉంది, ఈ దేశం ఐకమత్యంగా ఉంది అన్నటువంటి రెండవ సందేశం వెళ్తుంది. మూడవ ముఖ్యమైన సందేశం ఏంటంటే, చాలా సందర్భాల్లో ఈ దేశంలో విచ్ఛిన్నవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా పనిచేస్తున్నటువంటి, లేకపోతే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడేటటువంటి నాయకులు విదేశీ గడ్డ మీద భారత్ పక్షాన్ని అత్యంత సమర్థవంతంగా ప్రకటించడమే కాకుండా దేశం యొక్క ఏకాత్మత, ఏకతల గురించి అద్భుతమైనటువంటి వివరణను వాళ్ళు ఇవ్వగలిగారు. కాబట్టి ఈ 4 రకాల లాభాలు వచ్చాయి. ఉదాహరణకి కనిమొళి, దక్షిణ భారతదేశంలో తమిళ్ వర్సెస్ నాన్ తమిళ్, ద్రవిడియన్, ఆర్యన్, ఈ సిద్ధాంతాలు తమిళ రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసిస్తూ వచ్చాయి. అక్కడ హిందీలో ఏదన్నా ఒక నోటీసు రాగానే రోడ్ల మీదకెక్కి రాళ్ళు విసిరేటటువంటి తత్వం ఉంది. అలాంటి కనిమొళిని ఒక విదేశీ గడ్డ మీద ఒక విలేఖరి ప్రశ్నించారు, మీ దేశంలో ఉన్నటువంటి భాషా సమస్య గురించి, నేషనల్ లాంగ్వేజ్ గురించి మీరేం మాట్లాడతారు? కనిమొళి ఇచ్చినటువంటి సమాధానము
నిజంగా అద్భుతమైనటువంటి సమాధానము. ఆమె విదేశీ గడ్డ మీద మేమంతా ఒక్కటేనన్నటువంటి భావాన్ని ప్రతిబింబిస్తూ మా దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వమే మా దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్, ఇదే మా జాతీయ భాష పొమ్మని చెప్పింది. అద్భుతమైనటువంటి జవాబు చెప్పింది. ఈ జవాబు చెప్తున్న సమయంలో ఆమె అత్యంత నిజాయితీగా చెప్పినట్టుగా మనకి చూపులు పక్కకి తిప్పుకోవడమో లేకపోతే సిగ్గుపడటమో లేకుండా చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్య ఆమె చేసింది. అభిషేక్ బెనర్జీ కూడాను చొరబాటు వల్ల వస్తున్నటువంటి సమస్యలు కానీ, పాకిస్తాన్ చేస్తున్నటువంటి అక్రమంగా పాకిస్తానీలు వచ్చి భారతదేశంలో నివసించడం కానీ, దీని మీద చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా నిర్మోహమాటంగా దేశం యొక్క ప్రయోజనాలను ఆయన ముందుంచారు, రాజకీయాల్ని పక్కన పెట్టారు. సుప్రియా సులే కూడాను అదే విధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి, మహారాష్ట్రలోని ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే పార్టీ, కానీ మొత్తము దేశం ఒక్కటన్నటువంటి భావాన్ని ఆమె ప్రదర్శించింది. సల్మాన్ ఖుర్షీద్ ఆర్టికల్ 370 మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అద్భుతం. ఆర్టికల్ 370 ఒక శాపము, దాన్ని తొలగించడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఒక చాలా పెద్ద తప్పిదాన్ని సరిదిద్దడం జరిగిందని చెప్పి ఆయన అన్నారు. ఆయన పార్టీ ఏమనుకుంటుందన్న దాంతో సంబంధం లేకుండా ఆయన మాట్లాడారు. ఇక శశి థరూర్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆయన వెళ్ళినటువంటి ప్రతి దేశంలో కూడాను భారత్ పక్షాన్ని అత్యంత సమర్థవంతంగా ఉంచారు. నిజానికి కొలంబియా పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించింది. అలాంటి కొలంబియా శశి థరూర్ నాయకత్వంలో వెళ్ళినటువంటి ప్రతినిధి బృందంతో మాట్లాడిన తరువాత భారత్కి అనుకూలమైనటువంటి వైఖరిని ప్రదర్శించింది. ఈ రకంగా శశి థరూర్ కూడాను ఆర్టికల్ 370 కావచ్చు, కశ్మీర్ కావచ్చు, పాకిస్తాన్ దాడులు కావచ్చును, పూర్తి దేశభక్తి పూరితమైనటువంటి ఈ దేశమంతా ఒకటి, రాజకీయాలకు అతీతంగా మేమంతా ఒకటి అని చెప్పి దేశం యొక్క గొప్పదనాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేసేటటువంటి రీతిలో వ్యవహరించారు. అసదుద్దీన్ ఓవైసీ విషయంలో చాలామందికి ఆశ్చర్యం కలుగుతున్నది. అసదుద్దీన్ ఓవైసీ ఈ దేశంలో ఒక ముస్లిం వేర్పాటువాద రాజకీయ నాయకుడిగా, మైనారిటీల చుట్టూ రాజకీయాన్ని చేసే నాయకుడిగా పేరుంది, మోదీ వ్యతిరేకిగా పేరుంది. అటువంటి అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ యొక్క ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించటము, అదేవిధంగా భారత్ పక్షాన్ని అత్యంత సమర్థవంతంగా ఉంచటము, ఈ ఆపరేషన్లో భారతదేశం ఎంత పకడ్బందీగా పనిచేసిందో వాటన్నిటి వివరాల్ని ఆయన సౌదీ అరేబియా వంటి అనేక ముస్లిం దేశాలకు ఇవ్వడం, ఇది చాలా గొప్ప సందేశం. ఎందుకంటే రాజకీయంగా అంతర్గతంగా మనకి ఎన్ని ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్ళినప్పుడు దేశ ప్రయోజనాల విషయంలో మనమంతా ఒక్కటి. మహాభారతంలో ధర్మరాజు అంటాడనమాట, మనలో మనం కొట్లాడుకున్నప్పుడు కౌరవులు 100 మంది, మనము 5గురము, కానీ మనం మీద ఇంకొకరు దాడి చేయడానికి వచ్చినప్పుడు మాత్రము మనము 105గురము, వయం పంచాధికం శతం అని అంటారు. సరిగ్గా ఆ ఆదర్శాన్ని మన నాయకులు చూపించేలా మోదీ చేయగలిగారు. వీళ్ళందరూ ఇప్పుడు తమ తమ పర్యటనలు ముగించుకుని వచ్చిన తర్వాత ప్రధానమంత్రికి నివేదిక ఇవ్వబోతున్నారు. ఆయా బృందాల నాయకులుగా విపక్ష నేతలు భారత పక్షాన్ని అత్యంత సమర్థవంతంగా ఉంచటము, వాళ్ళ వెంట బీజేపీ నాయకులు, ఎంపీలు కూడా ఉండడం, ఇదంతా కూడాను మనమంతా కూడాను కలిసికట్టుగా ఉన్నాము అన్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడము. నిజంగా మోదీ అనుసరించినటువంటి ఈ వ్యూహము అనూహ్యమైనది. 4-5 ప్రయోజనాలు సిద్ధించింది. పాకిస్తాన్ ఈ రకంగా చేయలేకపోయింది. పాకిస్తాన్ నిజానికి 4 దేశాలకి ఏకంగా ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళారు. ఇరాన్కి వెళ్ళారు, అజర్బైజాన్కి వెళ్ళారు, ఈ రకంగా 4 దేశాలకు వెళ్ళారు. ఆ 4 దేశాల్లో కూడాను పెద్దగా ఏమీ తుర్కీకి కూడా వెళ్ళారు, ఏమీ సాధించకుండా మొండి చేతితో తిరిగి వచ్చారు. అదే మన దేశంలో విపక్షాలను ముందుంచడం ద్వారా మోదీ అనూహ్యమైన దౌత్య విజయాన్ని సాధించగలిగారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.